ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగ ప్రమాదంలో చిక్కున్న 8 మంది కార్మికుల్లో నలుగురిని ఇవాళ బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో ఒక చోట నలుగురు, మరో చోట నలుగురు కార్మికుల ఆనవాళ్లను గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ గుర్తించింది. సొరంగం పైకప్పు కూలిపడిన సుమారు 150 మీటర్ల స్థలంలో ముందు భాగంలో నలుగురు, చివరి భాగంలో నలుగురు ఉన్నట్టుగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ నిపుణులు అంచనా వేశారు. ముందు భాగంలో ఉన్న నలుగురిని బయటకు తీసేందుకు సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మాన్యువల్గా తవ్వకాలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే వీరిని వెలికి తీసే అవకాశం ఉందని తెలిసింది. చివరి భాగంలో ఉన్న నలుగురు టన్నెల్ బోరింగ్ మెషిన్ హెడ్కు సుమారు 15 మీటర్ల వెనకాల చిక్కునున్నట్టుగా భావిస్తున్నారు. అక్కడ సుమారు 18 అడుగుల ఎత్తున మట్టి శిథిలాలు పేరుకుని ఉండటంతో అక్కడ ఉన్న నలుగురిని బయటకు తీసేందుకు 1-2 రోజులు సమయం పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు సాయంత్రం ఎస్ఎల్బీసీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రమాద ఘటనా స్థలిని పరిశీలిస్తారు. ఆయన టనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. వనపర్తి పర్యటన ముగించుకుని నేరుగా ఎస్ఎల్బీసీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. రైట్, ఎస్ఎల్బీసీ టనల్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయభాస్కర్, చెప్పండి, వాళ్ళ ముఖ్యమంత్రి రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లోపల చిక్కున్న వాళ్ళు బ్రతికే ఛాన్స్ లేదని ఇప్పటికే తేల్చిన అంశం కూడా కనిపిస్తోంది. అయితే ఆయన వచ్చి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తారనే అప్డేట్ అందుతోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, ఈరోజు 9వ రోజు ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ యొక్క సహాయక చర్యల్లో దాదాపు 12 బృందాలకు సంబంధించినటువంటి 600 మంది వివిధ విభాగాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. వారంతా కూడా ఆచూకీ లభించని 8 మంది యొక్క వాటిని గుర్తించేందుకు కోసం పనిలో ఉన్నారు. అయితే జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించినటువంటి యొక్క ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ తవ్వకాల్లో మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉండడం, కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే వాళ్ళని గుర్తించినటువంటి 8 ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులలో మాత్రం ప్రత్యేకంగా సింగరేణి క్యాలీకి సంబంధించినటువంటి యొక్క కార్మికులు తవ్వకాలు చేస్తుంటే అక్కడ పెద్ద ఎత్తున సీఫేజ్ వాటర్ రావడం, మరొక వైపు అప్పటికే అక్కడ ఉండేటువంటి కెమికల్ కానీ ఆ బురద గట్టిగా మారి వాటిని మాన్యువల్గా చేయలేని పరిస్థితి కాబట్టి అక్కడ మళ్ళీ డ్రిల్లింగ్ చేసి చేయడానికి కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఓవైపు కొనసాగిస్తున్నారు. మరొక వైపు టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ను ప్లాస్మా కట్టర్స్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బృందంతో కటింగ్ చేస్తున్నారు. ఆ యొక్క వ్యర్థాలన్నీ కూడా బయటికి తీసుకురావడం కోసం లోకో ట్రైన్కి సంబంధించిన ట్రాక్ కూడా కొంత పునరుద్ధరణ జరిగింది. ఇంకా మిగతా కొంత జరగాల్సింది. అయితే ఈ యొక్క సహాయ చర్యలకు వైపు కొనసాగుతున్నప్పటికీ కూడా 9 రోజుల్లో ఇంకా వారి ఆచూకీ లభించకపోవడం అనేటువంటిది అందరిలో ఆందోళన కలిగిస్తుండేటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ వనపర్తి పర్యటనలో ఉండేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రము ఎస్ఎల్బీసీ టన్నల్ను సందర్శిస్తారు. ఘటనా స్థలానికి జరిగేటువంటి సహాయక చర్యలపై ఆయన ఈ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారితో సమీక్ష నిర్వహించి ఇప్పటి వరకు ఏం పురోగతి సాధించారు, తర్వాత ఏం చేయబోతున్నారు, అదనంగా ఏం చేయాలనేటువంటి దానిపైన ఆయన సూచనలు సలహాలు చేయనున్నారు. ఇక్కడనే సమీక్ష నిర్వహించినారు. ఇందుకోసం ఉన్నతాధికారులు కూడా ఇక్కడ రాబోతున్నారు. మరొకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఇక్కడ వచ్చి వీటికి సంబంధించినటువంటి యొక్క సహాయక చర్యలకు ఏం కావాలి, ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి తోడ్పాటు కావాలనే దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి యొక్క ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఒక నిర్దిష్టమైన ప్రకటన కూడా ఈ యొక్క ఘటన పైన చేసేటువంటి అవకాశము ఉందనేటువంటి విధంగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉండేటువంటి హడావిడి వారంతా చూస్తుంటే ముఖ్యమంత్రి రాకకు సర్వం సిద్ధమైందని చెప్పాలి. మొత్తంగా మాత్రం ఘటనలో 9 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభించకపోవడం అనేటువంటి మాత్రం అక్కడి నుంచి వచ్చినటువంటి జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాధిత కుటుంబాలు మాత్రం వారి కోసం ఇక్కడ పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఘటనతో ఆందోళన చెందినటువంటి చాలామంది కార్మికులు క్యాంపును వదిలి వెళ్ళడం జరిగింది. మొత్తంగా మాత్రం సహాయక చర్యల్లో ఏమాత్రం ఏర్పాటు లేకుండా ఎప్పటికడుగు కొనసాగిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క ఆచూకీ లభించకపోవడం అనేటువంటిది మాత్రం కొంత అదవుతుంది. అయితే ఈ రోజు వరకు కొంత పై భాగంలో ఉండేటువంటి యొక్క 4 ఏవైతే మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారో వాటిని తీసుకురాగలమని మంత్రి జూపల్లి ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత అందరిలో ఆసక్తి అయితే కొంత ఎప్పుడు వస్తాయనేటువంటి విధంగా ఎదురు చూసేటువంటి పరిస్థితి. మిగతా నాటికి మాత్రం 4 వాటి కోసం కొంచెం శ్రమించాల్సింది కాబట్టి వాటిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. మొత్తంగా మాత్రం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు అధికారుల సూచనల మేరకు కావాల్సినటువంటి ఆధునికమైన పరికరాలు అయితేనేమి, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి యొక్క శిథిలాలు కానీ బురద వాటిని నీటిని తొలగించేందుకోసం మాత్రం ముమ్మర చర్యలు చేపడుతున్నారు. హరి, ఓకే.